దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే. మొట్టమొదట ఏంటండి, 2 కేటగిరీస్ చెప్తున్నాడు. మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవడం, ఈ లోకానుసారంగా జీవించకుండా. ఇంకొకటి దిక్కులేని వారిని విధవరాండ్రను ఇబ్బందుల్లో పరామర్శించడం. ఏది ముందు వచ్చింది అక్కడ? దిక్కులేని పిల్లలు విధవరాండ్రను ఇబ్బందులలో పరామర్శించుట. చాలా స్ట్రాంగ్గా నొక్కి వ్యాఖ్యానించారు ఆదిమ సంఘం. సో ఈ సత్యాన్ని గమనించాలి. విధవరాండ్రైనా, దిక్కులేని వారైనా, బీదలైనా, సంఘంలో ఉన్నటువంటి స్ట్రగుల్ అవుతున్నటువంటి వారి ఎడల ఆ రోజుల్లో సంఘము స్పందించింది. చాలా ప్రారంభంలోనే మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. పెంతెకొస్తు దినాన సంఘం ఏర్పరచబడినప్పుడు వారు చాలామంది రక్షించబడ్డారని చెప్పిన తర్వాత 44-45 వచనాలు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 44-45 వచనాలు. అంటే సంఘం శిశు దశలో ఉంది, అప్పుడే ఫామ్ అయింది. వాళ్ళు చేసినటువంటి విషయం 44 వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొలది పంచి. చాలా బిగినింగ్ డేస్లో, మంత్స్లో కూడా కాదు, బిగినింగ్ డేస్లో వారిలో ఉన్నటువంటి స్ట్రగుల్ అవుతున్నటువంటి వారి ఎడల వారు పనిచేశారు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టు చూచిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయింది. ప్రారంభాల్లోనే బీదలైన వారి ఎడల, తమలో స్ట్రగుల్ అవుతున్న వారి ఎడల, సంఘంలో ఉన్న వారి ఎడల స్పందిస్తుంది సంఘం.